కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు పెన్షన్ల విషయంలో పెన్షన్దారుల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 44వ డివిజన్ అంజనం వీధి చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. సార్ నేను కాదు, కానీ నాకు ఇవ్వలేదు. ఇలా 43,000 ఇళ్ళు తెస్తే పేదలు నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఇంకా ఇల్లు ఇవ్వలేదంటే దారుణం. ఈ రాష్ట్రంలో 11 లక్షల ఇళ్ళు కట్టాం, చిక్కో ఇళ్ళు. నెల్లూరులో 43,000 ఇళ్ళు. ఆ 43,000 ఇళ్ళు కట్టడానికి ల్యాండ్ కూడా యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. పొదలకూరు రోడ్లో కొన్ని, అట్నే అల్లీపురం దగ్గర కొన్ని, జనార్దన్ రెడ్డి కాలనీ కొన్ని, ఈ 3 దగ్గరలో కలిసి 43,000, 1, 2 కాదు. నిజంగా 43,000 కానీ హ్యాండ్ ఓవర్ చేస్తుంటే నెల్లూరు నగరంలో, అంటే నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ 2 తీసుకుంటే ప్రతి పేదవాడు, ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేది. కానీ అది నాశనం చేశారు. నిజంగా అది కరెక్ట్ కాదు. మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు. అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయండి? చక్కగా 5 రూపాయలకి చక్కటి భోజనం 2,25,000 మంది ఈ రాష్ట్రంలో ప్రతిరోజు భోజనం చేస్తున్నారు. అట్లాంటి అన్నా క్యాంటీన్ మూసేశారు. ఎందుకు పోయాలా? పేదలు నిరుపేదలకి వాళ్ళు చక్కటి భోజనం చేసేవాళ్ళు. ఇది నిజంగా దారుణం. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు తప్పితే ఇంకేం లేదు. ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ డోర్ టు డోర్ ఇచ్చారు. మా మీద బురద చల్లటం కోసంగా పెన్షన్స్ మేము సచివాలయంలో ఇస్తారు రండి అని అందరూ వృద్ధులందరినీ అక్కడ రమ్మంటున్నారు. గవర్నమెంట్ ఎంత మిషనరీ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలా రండి అంటే ప్రతి ఎంప్లాయీ ఇస్తారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళంటే సహాయం చేయాలంటారు. కొన్ని దేశాల్లో చూడండి, మీరు పోయి దేశాల్లో చూడాలా, 65 ఏళ్ళు దాటారంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఉంటుంది. క్యూ లైన్లో కానీ ఎక్కడైనా ఫస్ట్ వాళ్ళని నిలబడతారు తీసుకొచ్చి. కానీ వృద్ధులు పాపం వాళ్ళ వయసు ఎంత, ఎండలు ఎట్టుండాయి, తిరుగుతుండాయి, వాళ్ళకి సచివాలయకి రండి ఇస్తాం అని చెప్పటం, తెలుగుదేశం మీద వేయటం అది చాలా తప్పు. అంటే నువ్వు రాజకీయ లబ్ధి పొందడం కోసం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పది. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పటికైనా ఇంకా ఇవ్వాల్సిన పెన్షన్స్ అంతా మీరు వాళ్ళు ఇళ్ళకి పోయి ఇవ్వండి. ఇళ్ళకి పోయి ఇవ్వటానికి ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకరిద్దరు కాదు, అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ప్రభుత్వానికి, ఎవరైతే ఉండారో వాళ్ళందరూ ఈ పెన్షన్లు ఇచ్చేవాళ్ళందరికీ సచివాలయానికి ఎండాకాల వృద్ధులను పిలవకుండా మీరే పోయి ఇచ్చేట్టుగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.